శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా విష్ణుని విరాట్ విగ్రహము అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. వినుము, భగవంతుడైన హరి యొక్క రూపము అతని యందు కొంత భాగము మాత్రమే. అతడు దానికి అతీతుడుగా కూడా ఉన్నాడు. పిట్ట నుండి గ్రుడ్డు పుట్టినట్లు భగవంతుని నుండి వాని రూపమునకు సంబంధించిన అండము పుట్టును. భగవంతుడైన హరి యొక్క రూపం అటండి అతని యందు కొంత భాగం మాత్రమే అంటున్నారు. దానికి అతీతుడుగా కూడా భగవంతుడు ఉన్నాడు. పిట్ట నుండి గుడ్డు ఎట్లా అయితే పుడుతుందో భగవంతుడి నుండి వాని రూపమునకు సంబంధించిన అండము పుట్టుతుందట. దాని యందు వివిధ స్థుతులలో సమస్త సృష్టియు జన్మించి క్రమ ప్రవర్ధనమై తనకు ప్రతిబింబముగా పరిణామము చెందుచు తన సమగ్రత్వమునందు లీనమగుచుండును. కనుక భగవంతుడి నుండి ఒక అండం పుడుతుంది. పిట్ట నుండి గ్రుడ్డు ఎట్లా అయితే పుడుతుందో అట్లానే పుడుతుందయ్యా. కానీ దాని యందు సమస్త సృష్టి జన్మించి క్రమ ప్రవర్తనమై తనకు ప్రతిబింబంగా పరిణామము చెందుచు తన సమగ్రత్వమునందు లీనమగుచుండును. సమస్త సృష్టి దానిలో జన్మిస్తుందటండి. చక్కగా వృద్ధి చెందుతుందట, ప్రవర్ధనమవుతుందట. అంతేకాదు తనకు ప్రతిబింబంగా పరిణామం చెందుతుందట. చివరికి సమగ్రత్వమునందు లీనమవుతూ ఉంటుందట, మళ్ళీ లీనమవుతూ ఉంటుందటండి. ఇదంతా కూడా భగవంతుడి నుండి పుట్టిన అండమునందు జరుగుతుంది అంటున్నారు. మరి భగవంతుడు ఇంత మాత్రమే కాదయ్యా, దీనికి అతీతుడైనటువంటి వాడు అని ముందే చెప్పారండి మనకి. అంటే అతని యందు కొంత భాగము మాత్రమే, అతడు దానికి అతీతుడుగా కూడా ఉన్నాడు అంటున్నారండి. కనుక కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి, ఈ విశ్వము, ఈ సమస్తము ఆయన నుండి ఉద్భవించి ఆయన నుండి క్రమ ప్రవర్ధనమై ఆయన నుండి ఆయనలో లీనమవుతుంది. దీనికి అతీతుడు భగవంతుడు. మళ్ళీ ఇంత మాత్రమే కాదు భగవంతుడు అంటే దీనికి అతీతుడు అంటున్నారు. అలా పరిణామం చెందే మొత్తాన్ని విరాట్ అంటారటండి. ఇట్లు పరిణామము చెందు మొత్తమును విరాట్ అందరూ. ఇతని విరాట్ విగ్రహమునందు జరిగినది, జరగబోవునది, జరుగుతున్నది అను 3 విభాగములు నిలబడి ఉండును. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర కాదండి ఈ విగ్రహము అనేటువంటిది. ఫలానా సమయం దగ్గర కాదు, కాలాతీతమైనటువంటిది. ఈ విగ్రహం అందంటండి జరిగింది ఉంటుందట, జరగబోవునది ఉంటుందట, జరుగుతున్నది ఉంటుందట. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు అనేటువంటి 3 విభాగములు నిలబడి ఉంటాను. అయ్యా అసలు విగ్రహం అంటే ఏమిటి? అసలు విగ్రహం అంటే ఏంటంటే గనక విగ్రహము అనగా విశేషముగా గ్రహింపబడినది అంటున్నారండి. మళ్ళీ చెప్పుకుందామండి. విగ్రహం అంటే అర్థం ఏంటి? విశేషముగా గ్రహింపబడినది లేక నామరూపాత్మకమైన నిర్వచనమునకు అందునది అని అర్థము. కనుక విగ్రహం అంటే దానికి ఒక రూపము లేదా ఒక నామము అని చెప్పుకోవటానికి వీలుగా ఉంటుంది. నామరూపాత్మకమైన నిర్వచనమునకు అందునది అనే అర్థము. ఈ విగ్రహమునందు భాగములై ఉన్న ప్రజ్ఞలకు భూత భవిష్యత్ వర్తమాన రూపమైన కాలముండును. మొత్తం రూపము గల భగవానునకు కాలము వర్తింపదు. ఈ లోపల భాగమై ఉన్నటువంటి ఈ విగ్రహం లోపల భాగమై ఉన్నటువంటి ప్రజ్ఞలకు మటుకు భూత భవిష్యత్ వర్తమాన కాల రూపాలు ఉంటాయి. కానీ మొత్తము రూపము ఇవన్నీ ఎందులో అయితే భాగాలో అవి మొత్తము రూపము గల భగవానునకు కాలము వర్తించదు అంటున్నారు. అతడు దానికి అతీతుడై వర్తించును. కనుక కాలాతీతుడు భగవంతుడు. ఈ అండము కేవలము కోడిగ్రుడ్డు వలె ఉండక ఒక మొగ్గగా పొరలు పొరలుగా ఉండి పువ్వు రేఖల వలె విచ్చుకొనుచుండును. ఏదో కోడిగుడ్డు వలె ఉంటాం కాదండి ఈ అండము అంటే పిట్ట నుండి గుడ్డు ఎట్లా బయటికి వస్తుందో అలానే అని అన్నారు కదండి. భగవంతుడి నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది, అతనే విరాట్ పురుషుడు, విరాట్ విగ్రహము అని అన్నారు కదండి. అయితే ఏదో కోడిగుడ్డులాగా ఉంటాం కాదుట, ఒక మొగ్గగా పొరలు పొరలుగా ఉండి పువ్వు రేఖల వలె విచ్చుకొనుచుండును.
విచ్చుకొనుచున్న రేఖలు కాలమునందు విడిపోవుచుండగా లోపల నుండి అవే పొరలు ఉద్భవించుచుండును. కుబుసము విడిచిన పామునకు మరలా కుబుసం ఏర్పడుచుండును కదా. కనుక పొరలుగా ఉంటుంది. ఆ పొరలు ఒక్కొక్క పొర లేదా ఆ రేఖలు కాలమునందు విడిపోతూ ఉంటాయి. ఏమంటే కాలమునందు విడిపోతూ ఉంటే ఇంకా మళ్ళీ 7 రేఖలు అయిపోయింది కాదండి. లోపల నుండి అవే పొరలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఒక పక్క విడిపోతూ ఉంటాయి, ఒక పక్క ఉద్భవిస్తూ ఉంటాయి కాలమునందు. ఎలాగా అంటే గనక కుబుసము విడిచిన పాముకి పైన చర్మాన్ని విడిచేస్తుంది పాము. కుబుసము అంటారు దాన్ని. కుబుసము విడిచిన పామునకు అది ఒక పీరియాడికల్గా ఆ కుబుసాన్ని విడుస్తుంటుందండి పాము. కుబుసము విడిచిన పామునకు మరలా ఆ కుబుసం ఏర్పడుచుండును కదా. ఆ కుబుసం విడిచాక మళ్ళీ దానికి ఆ కుబుసం ఏర్పడుతుంటుంది, మళ్ళీ ఇది వీడిస్తుంటుంది. అలాగే చిగుళ్ల నుండి విచ్చుకొనుచున్న ఆకుల నడుమ మరలా చిగుళ్ల పొటబరించుచుండును కదా. అట్లాగే భగవంతుడు కూడా విచ్చుకొనుచున్న రేఖల కాలమునందు విడిపోవచుండగా లోపలి నుండి అవే పొరలు ఉద్భవించును. ఇక్కడ ఈ విరాట్ విగ్రహంలో ఈ మొగ్గకున్న పొరలు 7 అంటున్నారు. ఏమిటయ్యా ఆ పొరలు అని అంటే గనక 7 పొరలు ఉంటాయి అంటున్నారు. 1 పృథివి, 2 జలములు, 3 తేజస్సు లేక అగ్ని, 4 వాయువు, 5 ఆకాశము, 6 అహంకారము, 7 మహత్తు. ఇవి మన శరీరమునందు వెలుపల నుండి లోపలకు ఇదే క్రమమున ఏర్పడి ఉండును. బ్రహ్మాండమున మన భూమిపై నిలిచి గమనించిన వానికి కేంద్రము నుండి పరిధికి ఇదే క్రమమున ఏర్పడి ఉండును. ఈ బ్రహ్మాండంలో మన భూమిపైన నిలిచి గమనించే వాటి కట్టండి కేంద్రము నుండి పరిధికి ఇదే క్రమమున ఏర్పడి ఉంటుందట. ఈ 7 పొరలను ఆశ్రయించి జీవుడుండును. వాని యందు అంతర్యామి అయి వానికి అతీతుడై దేవుడుండును. జీవుడు ఆయా రూపములలో ఉన్న దేవుని భావించుటయే ధారణ. కనుక అనేక రూపాలు ఉన్నాయి. ఆయా రూపాల్లో ఉన్నటువంటి దేవుణ్ణి భావించటము అదే అయ్యా ధారణ అంటే అంటున్నారు. అప్పుడు ధారణకు ఆశ్రయమే దేవుడు. తొలుత అభ్యాసమునకు ఒక్కొక్క భాగమునే తీసుకొని ధారణ చేయవలెను. అది ఎట్లనగా మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి కదండి. ప్రాక్టీస్ కోసం ఏం చేయాలి? మన శరీరం ఉంది కదండి, మన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని తీసుకొని ధారణ చెయ్యాలటండి. ఒక్కొక్క భాగాన్ని తీసుకొని ధారణం చేయాలంటే ఎట్లా అయ్యా అది అంటే చెప్తున్నారు. పాదములు నిలిచియున్న తలమునకు క్రింది భాగము పాతాళము. మన పాదములు ఎక్కడైతే నిలిచి ఉన్నాయో, ఏ సర్ఫేస్ దేని మీద అయితే నిలిచినో దాని కింది భాగం పాతాళంగా భావించాలి. అంటే మొత్తం 14 లోకాలు ఉన్నాయండి. కింది లోకాలు 7టిని అధోలోకాలు అంటారు. కనుక ఈ జఘనము అనేటువంటి స్థలానికి కింది ఉన్నటువంటి లోకాలు అధోలోకాలు. ఆ అధోలోకాలు వాటిని ఏ భాగాన్ని దేనిగా భావించాలి చెప్తూ ఉన్నారు మనకి. పాదములు నిలిచి ఉన్న తలమునకు క్రింది భాగము పాతాళము. పాదములు అరికాళ్ళు ఉన్న భాగము రసాతలము. కనుక పాతాళం అంటే పాదాల కన్నా కింద ఉన్న భాగం అండి. ఈ పాదములు అరికాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఆ భాగాన్ని రసాతలము అంటారు. చీలమండలు ఉన్నాయి కదండి, చీలమండలు మహాతలము. పిక్కలు తలాతలము, మోకాళ్ళు సుతలము, తొడలు వితలము అతలము. ఈ 7ను అధోలోకాలు అనబడును. కనుక అధోలోకాలు 7 చెప్పేసినాయి. మనకి తెలుసు అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకములు 7 ఉన్నాయ్యా అధోలోకాలు అని చెప్పుకుంటాం మనం. కనుక ఈ 7టిని 7 భాగాలుగా మనము ధారణ చెయ్యాలంటున్నారు. ఆ తర్వాత ఊర్ధ్వలోకాలు కూడా ఉన్నాయి కదండి, అవేంటో చెబుతూ ఉన్నారు. అవి ఏ ఏ భాగాలో చెబుతూ ఉన్నారు. జగనము మహీతలము, నాభి నభస్థలము, వక్షస్సు నక్షత్రలోకము, ఇందు గ్రహములు తారకులు
మొదలగు వెలుగుల సమూహములుండును. మెడ మహర్లోకము. ముఖము అంటే నోరండి, ముఖము లేదా నోరు అనుకోండి, జనలోకము అంటారు. లలాటము అంటే నుదురండి, లలాటము తపోలోకము. శీర్షము అంటే తలకాయ, శీర్షము సత్యలోకము. ఈ 7ను ఊర్ధ్వలోకములు అనబడును. ఇవి సృష్టిని పేర్కొనినప్పుడు వ్యవహరించు నామములు. ఇవియే సృష్టింపబడినప్పుడు గాని, మనచే వాక్కుగా ఉచ్చరింపబడినప్పుడు కానీ భూలోకము, భువర్లోకము మొదలగు 7 పేర్లతో వ్యవహరింపబడును. కనుక మనచే వాక్కుగా ఉచ్చరింపబడినప్పుడు ఇవే భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకములు అని అంటాం కదండి మనం. కనుక ఈ 7 ఊర్ధ్వలోకాలయ్యా. ఇవి సృష్టిని పేర్కొన్నప్పుడు వ్యవహరించేటువంటి నామములు. ఇవియే సృష్టింపబడినప్పుడు కానీ, మనచే వాక్కుగా ఉచ్చరింపబడినప్పుడు కానీ మనం ఈ భూలోక, భువర్లోక, సువర్లోక అలా వరుసగా చెప్పుకుంటూ ఉంటాము అనే 7 పేర్లతో చెప్పుకుంటాము అంటున్నారు. ఇటుపైన ఈ లోకములను పాలించు దేవతలు పేర్కొనబడుచున్నారు. అయితే ఈ లోకములను పాలించే దేవతలు వాళ్ళని పేర్కొంటూ ఉన్నారు. ఇవి వరుసగా 50 ఉన్నాయండి. కనుక ఈ 50 కూడా చెప్పుకుందాం మనం. బాహుదండములు ఇంద్రుడు వాని దేవగణము. చెవులు దిక్కులకు అధిదేవతలు. వినుట అను ఇంద్రియ శక్తి శబ్దమనబడు దేవత. ముక్కుపుటములు అశ్వని దేవతలు. వాసన చూచు ఇంద్రియ శక్తియే వాసనకు అధిదేవత. నోరు అగ్ని. కన్నులు అంతరిక్షము. చూచుశక్తి సూర్యుడు. కనురెప్పలు రాత్రింబవళ్ళు. కనుబొమ్మలు బ్రహ్మము. కనుబొమ్మలు విచ్చుకొనున్నట్లు చేయు ప్రజ్ఞయే బ్రహ్మలోకము. అంగిలి జలములు. రుచి చూచుట రుచి అను దేవత. బ్రహ్మరంధ్రము వేదము. కోరలు యముడు. దంతములు బిడ్డలు మున్నగు వారిపై ప్రత్యేకముగా వర్తించు స్నేహముల కళలు. నవ్వులు జీవులను వెర్రి ఎత్తించునట్టి మాయల విశేషములు. కనుక నవ్వులు జీవులను వెర్రి ఎత్తించేటువంటి మాయల విశేషాలటండి. కటాక్షములు అంటే కడగంటి చూపులు. కటాక్షములు అనంతములైన సృష్టిక్రమముల దొంతరలు. పెదవులు సిగ్గు లోభము. స్తనములు ధర్మమునకు మార్గములు. వీపు అధర్మ మార్గము. పురుషాంగము ప్రజాపతి. వృషణములు మిత్రావరుణులు. జఠరము అంటే కడుపండి. జఠరము సముద్రములు. ఎముకల గుంపులు పర్వతములు. రక్తనాళములు నరములు కలిగిన నాడులు నదులు. దేహముపై వెంట్రుకలు చెట్లు. ఇది విరాట్ విగ్రహం అండి, భగవంతుడి యొక్క విరాట్ విగ్రహము ఇది. నిశ్వాసములు వాయువు యొక్క గతులు. విభాగము లేని కాలము ఆ మూర్తి యొక్క వయస్సు. విరాట్ మూర్తి అండి. విభాగము లేని కాలం ఏదైతే ఉందో అది ఆ మూర్తి యొక్క వయస్సు అంటున్నారు. అతడు చేసిన కర్మలు నానా విధములైన జీవులు పుట్టుటయు సంసారము చేయుటయు. ఏమిటయ్యా అతను చేసే పనులు అంటే కనుక నానా విధములైనటువంటి జీవులు పుట్టుటయు సంసారము చేయుటయు అవండి. జుట్టు మేఘములు. ధరించిన వస్త్రములే సంధ్యలు. హృదయము ప్రధానమనబడు మూల ప్రకృతి. ఏమండి ఇవి భావిస్తుంటేనే ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఆ విరాట్ పురుషుని యొక్క విరాట్ విగ్రహం యొక్క హృదయం ఏంటయ్యా అంటే ప్రధానమనబడు మూల ప్రకృతి అంటున్నారండి. కనుక అన్ని భావిద్దాం, చక్కగా భావిద్దాం మనం. అన్ని మార్పులకు కారణమైన మనస్సే చంద్రుడు. చిత్తము మహత్తు అనబడు తత్వము. అహంకారము రుద్రుడు. నఖములు అంటే గోళ్ళండి. నఖములు గుర్రములు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు. మొలయందలి ప్రదేశమే పశువులు. విచిత్రముగా మాట్లాడుటలోని నైపుణ్యములే పక్షులు.
బుద్ధియే మనువు, నివాసమే పురుషుడు. షడ్జము మొదలైన స్వరములే గంధర్వులు, విద్యాధరులు, చారణులు, 4 విధములైన అప్సరసలును. స్మరణానుశక్తియే ప్రహ్లాదుడు. తన వీర్యమే అనగా శక్తి సామర్థ్యములే దైత్యులు, దానవుల సమూహము. అతని ముఖమే బ్రాహ్మణులు, భుజములు క్షత్రియులు, తొడలు వైశ్యులు, పాదములు శూద్రులు. అతని నామములే వస్తువులు, రుద్రులు మొదలగు వర్గముల పేర్లును వ్యక్తుల పేర్లును. అతని ధనరాశులు యజ్ఞములందు వినియోగపడు హవిస్సులు. అతడు ఆచరించు సత్కర్మలు యజ్ఞముల ప్రయోగములు. కనుక 50 కూడా ఇచ్చారండి మనకి. కనుక ఈ లోకములను పాలించు దేవతలు పేర్కొనబడ్డారు. ఈ 50 లక్షణములతో సర్వమయుడైన పరమేశ్వరుని విగ్రహం ఏర్పడును. అదటండి 50 లక్షణాలు చెప్పుకున్నాం మనం. ఈ 50 లక్షణాలు ఏమిటయ్యా అంటే, ఈ 50 లక్షణాలతో సర్వమయుడైనటువంటి పరమేశ్వరుని విగ్రహం ఏర్పడుతుందయ్యా అంటున్నారు. కనుక అంగిలి జలములు, కన్నురెప్పలేమో రాత్రింబౌళ్ళు, కన్నులేమో అంతరిక్షము, అతని వీపేమో అధర్మ మార్గము, పురుషాంగమేమో ప్రజాపతి, అతని ధరించిన వస్త్రములు ఏంటయ్యా అంటే సంధ్యలు, అతని జుట్టు ఏంటయ్యా అంటే మేఘములు. కనుక పరమేశ్వరుడి సర్వమయుడైన పరమేశ్వరుని విగ్రహం అండి ఇది. మొలయందలి ప్రదేశమేమో పశువుల్ట. ఇట్లా 50 లక్షణాలు చెప్పారు మనకి. మోక్షము కోరిన వాడు, మోక్షం కోరుకున్న వాటండి, ఇందలి వివిధ భాగములపై ప్రవృత్తులపై ధారణను నిలిపి మొత్తమునందు తన ధారణము మొత్తము లగ్నము చేయవలెను. మోక్షం కోరుకునేవాడండి ఆ విరాట్ పురుషుని, ఆ పరమేశ్వరుని విగ్రహం ఏదైతే చెప్పాడో, ఆ సర్వమైన భగవంతుడి విగ్రహం ఏదైతే ఉందో, అందలి వివిధ భాగములపై ప్రవృత్తులను నిలపాలట. నిలిపి ధారణను నిలిపి మొత్తమునందు తన ధారణ, విడివిడిగా చెప్పారు నిలుపుకోవాలి ధారణ, మొత్తమునందు తన ధారణ మొత్తము లగ్నము చేయవలెను అంటున్నారండి. ఈ రూపమునందు కొన్ని దేహ విభాగములు, కొన్ని ఈ విభాగములను అధిష్ఠించి ఉన్న ప్రవృత్తులు, కొన్ని దేహముతో ముడిపెట్టుకొనని చిత్తవృత్తులు, కొన్ని దేహములను రక్షించుచున్న దేవతాశక్తులు, మరికొన్ని జీవుల స్వభావములను అనుసరించిన వృత్తుల విభాగములు, మరికొన్ని మానవుల వృత్తులకు కారణములైన వర్ణముల విభాగములను అంటున్నారు. ఈ రూపమ్మనందు ఏమున్నాయో అవి చెప్తున్నారండి. ఇంకను కొన్ని ఈ సృష్టి నడచుటకు యజ్ఞార్థముగా పురుషుడు ఆచరించుచున్న మహాయజ్ఞములను. సృష్టి అంతయును యజ్ఞార్థమే అనగా భగవంతుడు తన కోసము కాక తనలోని జీవరాశుల కోసము కల్పించిన స్థితిగతులు. కనుక సృష్టిలోని వస్తు సంపద అంతయు యజ్ఞద్రవ్యమే. సృష్టిలో ఉన్నటువంటి యజ్ఞ ద్రవ్యమే వస్తు సంపద. సృష్టిలో అనేక రకాల వస్తు సంపద ఉంది కదండి, అదంతా యజ్ఞద్రవ్యం అంటున్నారు. సృష్టి దేనికయ్యా? సృష్టి అంతయు యజ్ఞార్థము అంటున్నారండి. తన ఆస్తిపాస్తులను గూర్చి ఇట్లు భావింపగలిగిన వానికి మాత్రమే మోక్షము కలుగును. అదిగో చివరి వాక్యం చూడండి, బంగారం లాంటి మాట చూడండి. ఇది ఒక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి మనం. అయ్యా మనకు ఆస్తిపాస్తులు, వస్తు సంపద అంతా యజ్ఞద్రవ్యం అన్నారుగా. ఆ వస్తు సంపదలో మనకున్న ఆస్తిపాస్తులు కూడా వస్తాయి కదండి. మనకు ఇల్లు ఉంటుంది, పొలం ఉంటుంది, ఇంకా రకరకాలైనటువంటి విలువైన వస్తువులు ఉంటాయి. ఆస్తిపాస్తులు ఇవి యజ్ఞద్రవ్యము, మన దగ్గర ఉంచబడిన యజ్ఞద్రవ్యమయ్యా, గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఉంచబడిన యజ్ఞద్రవ్యం. ఏమంటే ఈ యజ్ఞద్రవ్యంతో ఏం చెయ్యాలి? యజ్ఞమును ఆచరించాలి. యజ్ఞార్థముగా పురుషుడు ఆచరించుతున్న మహాయజ్ఞములను. సృష్టి అంతయు యజ్ఞార్థమే. కనుక యజ్ఞార్థం కోసం మన దగ్గర ఉంచబడ్డాయి అవన్నీ. ఆస్తిపాస్తులన్నీ కూడా యజ్ఞము కోసమై మన దగ్గర ఉంచబడ్డాయి. యజ్ఞం అంటే ఏమిటండి? మాస్టారు అనేక మాటలు మనకి చెప్పారు.
యజ్ఞం అంటే లోకహితార్థమైన కర్మ, 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి పని. కనుక 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి పని ఏదైతే ఉందో దాన్ని యజ్ఞము అంటున్నారు. దానికోసమే యజ్ఞార్థమే ఇదిగో ఈ ఆస్తిపాస్తులు కూడా మనకు ఇవ్వబడ్డాయి. కనుక ఇదంతా యజ్ఞద్రవ్యమయ్యా. మన దగ్గర ఉన్నది ఇదేదో డబ్బులు ఇల్లు పొలాలు అనుకుంటున్నావేమో, ఇది యజ్ఞద్రవ్యము. ఈ యజ్ఞద్రవ్యంతో యజ్ఞం చేయాలి. యజ్ఞార్థంగా సృష్టి అంతా ఇవ్వబడింది. సృష్టి అంతాలో ఇవ్వబడిందంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆ వస్తు సంపద కూడా ఇవ్వబడింది, యజ్ఞార్థము ఇవ్వబడింది అని చెప్తూ ఉన్నారండి. ఈ వర్ణింపబడిన లోకములలో ఊర్ధ్వలోకములు 7, అధోలోకములు 7 మనం చూసాం కదండి. ఊర్ధ్వలోకాలు 7 ఉన్నాయి, అధోలోకాలు 7 ఉన్నాయి. అందు మహీతలము లేక భూలోకము మధ్యగా ఉండి మిగిలిన లోకములు దానికి అటూనిటుగా వ్యాపించి ఉన్నవి. కనుక మనం ఎక్కడున్నామండి ఈ 7 లోకాల్లో అంటే భూలోకము అన్నారు. ఈ భూలోకం ఎక్కడుందయ్యా అంటే మధ్యలో ఉన్నది అంటున్నారు. దీనికి ఇంకో పేరేంటయ్యా అంటే కనుక మహీతలము అన్నారండి. కనుక మహీతలం అనేటువంటిది మధ్యలో ఉంది. దీనికి ఇటు 7 అటు 7 వ్యాపించి ఉన్న ఈ వర్ణింపబడిన లోకములలో ఊర్ధ్వలోకములు 7, అధోలోకములు 7, అందు మహీతలము లేక భూలోకము మధ్యగా ఉండి మిగిలిన లోకములు దానికి అటు ఇటుగా వ్యాపించి ఉన్నాయి. కనుకనే భూలోకమునకు మధ్యమలోకము. కనుక భూలోకాన్ని ఏమంటారండి? మధ్యమలోకము. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేక కర్మభూమి అని పేర్లు వచ్చినాయి భూలోకానికి, అందుకనే ఆ పేర్లు వచ్చినాయిటండి. మధ్యమలోకము లేక కర్మభూమి అనేటువంటి పేర్లు వచ్చినాయి అని అంటున్నారు. సమస్త సృష్టికిని క్రమశిక్షణకు వలయు విద్యాలయము వంటిది భూలోకము. భూలోకం యొక్క గొప్పతనము, ప్రత్యేకత, విశిష్టత చెప్తూ ఉన్నారండి. అన్ని లోకాలు చూసాం మనం. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది అధోలోకాలు 7 ఉన్నాయి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకములు అట్లాంటివి 7 పైలోకాలున్నాయి. కనుక ఈ వీటిలన్నిటిలో కట్టండి భూలోకం యొక్క ప్రత్యేకత, భూలోకం యొక్క విశిష్టత, భూలోకం యొక్క ప్రాశస్త్యం చెబుతూ ఉన్నారు. ఏమిటట దీని గొప్పతనం? సమస్త సృష్టికిని క్రమశిక్షణకు వలయు విద్యాలయము వంటిది. చూడండి, సృష్టి మొత్తానికి డిసిప్లిన్ కావలసినటువంటి విద్యాలయం ఎక్కడుందయ్యా? భూలోకం అంటున్నారు. మనోబుద్ధి అహంకారాది ప్రజ్ఞలును వానిని అధిష్ఠించి ఉన్న దేవతలు, దానవులు మున్నగు శక్తులను క్రమశిక్షణ పొందుట భూలోక నివాసముననే సాధ్యము. అదండి ప్రజ్ఞలన్నీ, మనం, మనస్సు, బుద్ధి, అహంకారము మొదలగు ప్రజ్ఞలు ఉన్నాయి కదండి. ఆ ప్రజ్ఞలను అధిష్ఠించి ఉన్నటువంటి దేవతలు, అట్లాగే రాక్షసులు, దేవతలే కాదండి రాక్షసులు కూడా, రాక్షసులు మున్నగు శక్తులు క్రమశిక్షణ పొందాలి అంటే ఎక్కడయ్యా అంటే భూలోక నివాసంలోనే సాధ్యము అంటున్నారు. అంటే దేవతలకి రాక్షసులకి క్రమశిక్షణ ఎక్కడ దొరుకుతుంది? క్రమశిక్షణ పొందటం ఎట్లా అంటే భూలోక నివాసములనే సాధ్యము. సృష్టి అంతయు ఒక రాష్ట్రముగా, రాజ్యాంగముగా పరిపాలింపబడుట ఈ భౌతిక సృష్టి అయిన భూలోకమయ దేహధారణము వలననే సాధ్యము. సృష్టి అంతా కూడా ఒక రాష్ట్రంగా, ఒక రాజ్యాంగంగా పరిపాలించబడాలంటే ఈ భౌతిక సృష్టి అయిన భూలోకం ఉంది చూసారా, ఆ భూలోకమయ దేహధారణం వలననే ఇది సాధ్యమయ్యా అంటున్నారు. ఈ ప్రయోజనము కొరకే అంటే భూలోకంలో మనము దేహాన్ని ధరించి ప్రవర్తించినప్పుడు అప్పుడే మనకి ఈ ప్రజ్ఞలు, అదే మన డిసిప్లిన్ అనేటువంటి సాధ్యం అంటున్నారు. ఈ ప్రయోజనము కొరకే గ్రహగోళములకును జీవులకును శరీరములేర్పడుట, భౌతిక సృష్టి, జనన మరణములు, జీవన విధానము, క్రమ పరిణామము అను కక్షలను, తరగతులు ఏర్పడినవి. ఇదియే ప్రాథమిక విద్యాలయము. ఇందలి క్రమశిక్షణకు ఫలితమే జ్ఞానానుభవము. ఈ క్రమశిక్షణ వల్ల ఫలితం ఏంటయ్యా అంటే జ్ఞానానుభవము. ఇందు ఉత్తీర్ణతయే మోక్షానుభవము. కనుక ఇందులో పాస్ అయితే మనకి మోక్షానుభవం వచ్చినట్టేనయ్యా అని అంటూ ఉన్నారండి. పాతాళము మొదలుకొని
అధోలోకములు 7ను, ఊర్ధ్వలోకము యొక్క అభావములు. ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7 ఉన్నాయి కదండి. ఈ ఊర్ధ్వలోకముల యొక్క అభావములే ఈ పాతాళములు మొదలుకొని ఉన్నటువంటి అధోలోకాలు 7 కూడా అటండి. అభావములు అంటే ఏంటండి? లేకపోవటం. భావము అంటే ఉండటం, అభావములు అంటే లేకపోవటం అని అనుకుందామండి. భూలోకము దగ్గర జమిలిగా మడత పెట్టి చూచినచో భావాభావముల జంటలతో 7 లోకములుండును. కనుక మధ్యలో ఉన్నది భూలోకం అని అంటున్నారు కాబట్టి ఈ భూలోకం దగ్గర మనం మడత పెట్టి చూస్తే కనుక భావాభావములు జంటలతో 7 లోకాలు ఉంటాయటండి. ఈ వర్ణనమునందలి సూక్ష్మ వివరణములు మన శరీరమునందలి భాగములకు చక్కగా పోలికకు సరిపోవచ్చున్నవా లేదా అను పరిశీలనము వలన లాభము లేదు. పరిమితములగు మన శరీర భాగములను ఉపమాన క్రమమున అపరిమితమైన బ్రహ్మాండ భాగములందు న్యాసము చేసి బ్రహ్మాండమును శ్రీహరియందు న్యాసము చేయుటయే ధారణ. అదిగో ధారణ అంటే అదండి. పరిమితములైనటువంటి మన శరీర భాగములు ఏముందండి? లిమిటెడ్ కదండి, చిన్నవే కదండి. కనుక పరిమితములైనటువంటి మన శరీర భాగాల్ని ఉపమాన క్రమమున అంటే పోలికగా ఉపమాన క్రమమున అపరిమితములైన బ్రహ్మాండ భాగములందు న్యాసము చెయ్యాలి. బ్రహ్మాండమును శ్రీహరియందు న్యాసము చేయుట అదే ధారణ. మన శరీర భాగాల్ని బ్రహ్మాండమునందలి భాగాలతో న్యాసం చేయాలి. ఈ బ్రహ్మాండాన్ని శ్రీహరియందు న్యాసం చేయాలి. అట్లా చేయటమేనయ్యా ధారణ అంటే. ఈ న్యాసము వలన సిద్ధించు అహంకార అభావమే నిజమైన సన్యాసము. అహంకారం లేకపోవటము. ఈ న్యాసం వల్ల ఏమొస్తుంది? అహంకారం లేకపోవటం అనేటువంటిది వస్తుంది. అదే నిజమైన సన్యాసము అంటున్నారు. ఇందు వర్ణనములోని కొంత భాగము వేదమంత్రములలోని పురుష సూక్తమందలి వర్ణనము అనుసరించి ఉన్నది. కనుక ఈ విరాట్ వర్ణనంలో కొంత భాగము వేదమంత్రాల్లోని పురుష సూక్తాన్ని అనుసరించి ఉన్నది అంటున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ చూసాం కదండి, అతని ముఖమే బ్రాహ్మణులు, భుజములు క్షత్రియులు, తొడలు వైశ్యులు, పాదములు శూద్రులు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరు తదస్యేద్వైశ్య పబ్ధ్యాగుం శూద్రో అజాయత. పురుష సూక్తంలో చెప్పుకున్నాం కదండి. అట్లా ఉన్నది పురుష సూక్తంలో ఉన్నటువంటి వర్ణనలాగానే ఉన్నది కొంత భాగము అంటున్నారండి ఈ విరాట్ పురుషుని వర్ణనము. కనుక ఇందు వర్ణనములోని కొంత భాగము వేదమంత్రములలోని పురుష సూక్తమందలి వర్ణనమును అనుసరించి ఉన్నది. మిగిలిన భాగములు విశ్వే దేవతలను, మరుత్తులను, అగ్నిని, సూర్యుని, అశ్విని దేవతలను, నారాశంసిని గూర్చిన వేదమంత్రములను అనుసరించి ఉన్నవి. భారతమందలి విష్ణు సహస్రనామమునకు ముందున్న ధ్యాన శ్లోకమున భూలోకమున పాదములనియు వర్ణింపబడి ఉన్నది. కనుక విరాట్ పురుషుని వర్ణన మనకి విష్ణు సహస్రనామాలు అక్కడ కూడా కనిపిస్తుందండి. కనుక ఆ ధ్యాన శ్లోకములో భూలోకమున పాదములని వర్ణింపబడినది విష్ణు సహస్రనామాల్లో. సాధకుడు సిద్ధాసనముననే కూర్చుండినచో పాదమూలము జఘన భాగమున ఉండును. కనుక అట్లు కూర్చుండి ధ్యానము చేయుట అందు వర్ణింపబడినది అంటున్నారు. తల్లి గర్భమున వర్ధిల్లిన జీవుడు మొదట అండమున ఇమిడి ఉండును. అట్లే విరాట్ విగ్రహము 7 పొరలతో కూడిన అండకోశమున ఇమిడి వర్ధిల్లుచున్నది. ఈ విధంగా మనకి ఈ విరాట్ పురుషుణ్ణి వర్ణిస్తూ ఉన్నారండి. ఇంకా చెప్తూ ఉన్నారు, ఈ విశ్వమంతా కూడా హరిమయము, భగవన్మయమయ్యా ఈ విశ్వమంతా కూడా. శ్రీహరి విశ్వమయుడు. ఈ భావన చేసిన వానికి అంటే ఉన్నదంతా భగవంతుడే అండి. మనకి కనిపించేది కనిపించండి అంతా భగవంతుడే. మనమేదో దాన్ని ఏదో వస్తువులుగా, నామాలుగా, రూపాలుగా చూస్తాం. కాదు, అంతా భగవంతుడే. కనుక శ్రీహరి విశ్వమయుడు. ఈ భావన చేసిన వాని దృష్టికి ఒక పరమాణువు కూడా హరిమయము కానిది లేదనేటువంటి సత్యము గోచరించును. కనుక ఏమండి,
దుష్టులు రాక్షసులు వాళ్ళు కూడా భగవంతుడేనయ్యా, వాళ్ళు వాళ్ళు భగవంతుడు కానిదేదీ లేదు. చెట్టు పుట్ట రాయి రప్ప భగవంతుడే, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ భగవంతుడే, బయటికి వెళ్తే కొలీగ్స్ భగవంతుడే, ఇరుగు పొరుగు వారు భగవంతుడే, ఏమండి నాస్తికులు ఉన్నారు కదా, దేవుణ్ణి నమ్మని వాళ్ళు భగవంతుడే. అంతా భగవంతుడిలో భాగమే. మన భూలోకమే కాదయ్యా, కనిపించే విశ్వం మొత్తము కూడా కనిపించని విశ్వము, దీనికి అతీతమైంది అంతా భగవంతుడేనయ్యా. హరిమయము కానిది లేదను సత్యము గోచరించును, సంశయముతో పని లేదు అంటూ ఉన్నారు. ఇక్కడ మనం చక్కటి పోతన గారి పద్యం కూడా చెప్పుకుందామండి. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుడు, సంశయము పనిలేదు. ఆ హరిమయము గాని ద్రవ్యము లవలేశము లేదు వంశ పావన వింటే. కనుక మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇక్కడ, మయము అనగా దానితో నిండినది. హరిమయము అంటే హరితో నిండినటువంటిది. భగవన్మయము అంటే భగవంతుడితో నిండిపోయి ఉన్నటువంటిది. దాని నుండి మార్పులు చెందిన రూపములు కలది అని అర్థము. కుండ మృణ్మయము, కుండ ఎంత మట్టితో నిండింది, మట్టితో నిండిందే కదండి కుండ మొత్తం, అనగా మట్టితో నిండినది. మృణ్మయము అంటే మట్టితో నిండిపోయింది అని అర్థం అండి. మట్టితో నిండినటువంటిది అంటే కుండలో ఎక్కడ ఏ భాగం చూసినా మట్టే కదండి ఉండేది, ఇంకా వేరే ఏమన్నా ఉంటుందా, ఉండదు. మట్టితో చేయబడింది కనుక మట్టితోనే ఉన్నది, మట్టితోనే తయారు చేయబడింది. కనుక కుండలో మట్టి అనేటువంటిది సత్యం అండి. ఇందు మట్టి సత్యమైన ద్రవ్యము, మట్టి అనేటువంటిది సత్యమైన ద్రవ్యం. కుండ అను పేరును ఆకారమును మనం ఏర్పరచుకున్నవి. కనుక కుండ అనేటువంటిది ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి, మనం పెట్టుకున్నదే. ఏమండి ఈ ఆకారం ఎట్లా వచ్చిందండి, ఇట్లా రౌండ్గా ఉంటాం, పైన మూతి ఇట్లా తెరుచుకున్నట్లుగా ఉంటాం, మనం ఏర్పాటు చేసుకుందే. కనుక ఆ నామము రూపము, ఆ కుండ అనేటువంటి పేరు, ఆ కుండ అనేటువంటి రూపము, ఈ రెండు మనం పెట్టుకున్నవయ్యా. అసలు సత్యం ఏంటి, మట్టి. అందులో ఉన్న మట్టి సత్యమైన ద్రవ్యము. కుండాయను పేరును ఆకారము మనం ఏర్పరచుకొనినవి. అట్లాగే సృష్టిలో శ్రీహరి సత్యమగు ద్రవ్యము. సృష్టితో తయారు చేయబడిన వస్తువేది, ఈ సృష్టిని దేంతో తయారు చేశారండి అంటే గనక భగవంతుడే సృష్టిగా దిగివచ్చాడు, ఆయన నుండే సృష్టి వచ్చింది, ఆయనే సృష్టిగా తయారయ్యాడు. కనుక ఈ సృష్టి తయారు చేయడానికి వాడబడిన వస్తువేంటి అని అంటే గనక భగవంతుడే, ఆయనే వస్తువు. అట్లే సృష్టిలో శ్రీహరి సత్యమగు ద్రవ్యము. కుండలో మట్టి అనేటువంటిది సత్యము. ఈ నామను కుండ అనేటువంటి నామము, కుండ అనేటువంటి రూపము, ఇవి మనం పెట్టుకున్నవి. కనుక అలాగే సృష్టిలో శ్రీహరి సత్యమగు ద్రవ్యము. మిగిలినవన్నీ మనము ఏర్పరచుకొనినవి, మనం ఏర్పరచుకున్నవయ్యా. మన సౌలభ్యం కోసం కానీ ఇంకా దేనికైనా కానీ ఒక్కొక్క నామం పెట్టుకుంటున్నాం, ఒక్కొక్క రూపము పెట్టుకుంటున్నాం. మనము పెట్టిన పేర్లు సంబంధ బాంధవ్యములు ఇవన్నీ అంటూ ఉన్నారు. కనుక సత్యం ఏంటి, సత్యము భగవంతుడే, సత్యము శ్రీహరియే, సత్యము విష్ణువే. కనుక సృష్టి అంతటా నిండి ఉన్నటువంటి సత్యము విష్ణువు, భగవంతుడు. మిగతావన్నీ నామములు, రూపములు. పుల్లయ్య అంటున్నాం, సుబ్బయ్య అంటున్నాం, వెంకయ్య అంటున్నాం, ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లయ్యా. నిజానికి ఎవరు, భగవంతుడు. సత్యం ఏంటి, భగవంతుడు. పుల్లయ్య భగవంతుడే, సుబ్బయ్య భగవంతుడే, వెంకయ్య భగవంతుడే. చెట్టు పుట్ట రాయి రప్ప క్రిమికీటకాదులు పశుపక్షాదులు అంతా భగవంతుడే. భగవంతుడు కానిదేది లేదు. అదండి ఇక్కడ విరాట్ పురుషుడు. అతడు విరాట్ పురుషుడంటే. కనుక ఇంతటితో మనకి విష్ణుని విరాట్ విగ్రహము అనేటువంటి అంశము పూర్తి చేసుకున్నామండి. రేపటి రోజున మనము స్వప్నము సృష్టి, ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం అండి, చాలా ముఖ్యమైనటువంటి అంశము, చాలా ఇంట్రెస్టింగ్ అంశము స్వప్నము సృష్టి అనేటువంటివి. కనుక ఈ అంశాన్ని మనము రేపు చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.